నమస్తే. ఈరోజు పిల్లలకి విద్య అని చెప్పి చాలా స్ట్రెస్‌తో చదువుతా ఉన్నారు, ఒత్తిడితో. ముఖ్యంగా ఒకసారి కాలేజ్ కానీ, స్కూల్ కానీ అంటే కొంచెం 10థ్ క్లాస్ ఆ టైంకెళ్ళేసరికి వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే చాలా మందిలో ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, వివేకానంద ఇచ్చిన కోర్ ప్రిన్సిపల్ ఎడ్యుకేషన్‌కి మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్. శీల నిర్మాణమే నిజమైనటువంటి విద్య అని చెప్పారు. వాట్ వి నీడ్ ఈస్ మ్యాన్ మేకింగ్ అండ్ క్యారెక్టర్ బిల్డింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పారనమాట. మరి అటువంటి విద్య ఈనాడు కరువైపోయింది. కేవలం అకాడమిక్ ఎడ్యుకేషన్ అనేది కేవలం 15% మాత్రమే అనేది గమనించాలి మనం. మిగిలిన 85% ఉన్న ఎడ్యుకేషను వ్యక్తిత్వ వికాసము, వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు, అలాగే జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా ఆరోగ్యంగా జీవించాలి, ఎలా బాధ్యతాయుతంగా, నీతివంతంగా సమాజంలో ఉండాలి, మనిషిగా ఏ విధంగా బతకాలి, అలాగే అంతేకాకుండా 10 మందికి ఏ విధంగా ఉపయోగకారిగా ఉండాలి, ఇవన్నీ కూడా హ్యూమన్ స్కిల్స్ జీవనానికి కావాల్సినటువంటి అభివృద్ధి కూడా కావాలి. అందుకని ఇది 5 డైమెన్షనల్ డెవలప్మెంట్ లాగా ఫిజికల్, మెంటల్, సోషల్, ఇంటలెక్చువల్, స్పిరిచువల్ ఇలా 5 డైమెన్షన్స్‌లో ఈ యొక్క స్టార్ ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క మానవతా సంస్కార విద్య అనేటువంటిది డిజైన్ చేయబడింది. ఇది ఆల్మోస్ట్ ఒక 30 సంవత్సరాల రీసెర్చ్ తోటి ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ అనమాట, అత్యవసర. ఇది విశ్వ మానవతా సంస్థ మానవతా వెబ్సైట్లో మనం చూడొచ్చు. www.manavata.org అనేటువంటి వెబ్సైట్ ఉన్నది. సో దాంట్లో మీరు చూసి కాంటాక్ట్ నెంబర్ 9966673111 అనే కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసినా కానీ ఇది అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రతి విద్యార్థితోటి ఇది చదివించడము ఎవరెవరికి చదవాలి, మస్ట్ అండ్ షుడ్‌గా చదివితే బాగుంటుందని చెప్పి మీ ఉద్దేశం? ముఖ్యంగా ప్రతి విద్యార్థి చదవాలి. దాంతోపాటు తల్లిదండ్రులు, టీచర్స్‌కి చాలా అద్భుతమైనటువంటి అవగాహన వస్తుంది. వాళ్ళు ఎలా గైడ్ చేయాలి, పిల్లల్ని ఏ విధంగా మెంటర్ చేయాలి, వాళ్ళకి సరైన విధానం ఎలా నేర్పించాలి. తల్లి, తండ్రి మొదటి గురువులు. అదేవిధంగా మరి స్కూల్లో ప్రైమరీ స్కూల్ నుంచి మొదలుపెట్టినట్టయితే ప్రతి టీచర్ కూడా ఒక ఆదర్శంగా ఏ విధంగా మసులుకోవాలి, ఇటువంటి స్కిల్స్‌ని వాళ్ళు ఎకడమిక్స్‌తో పాటు టీచ్ చేయగలరు. సో ఈ విధంగా అన్ని రకాలైనటువంటి వాళ్ళకి కావాల్సిన జీవనానికి కావాల్సిన అన్ని విద్యలు, వాళ్ళ ఆహారం ఎలా ఉండాలి, వాళ్ళకి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ప్రతిరోజు చేయాల్సినటువంటి దినచర్య ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైనటువంటి దినచర్యతో పాటు జీవన విధానం అంతా కూడా దీంట్లో ఇవ్వబడింది అనమాట. సో వాళ్ళకి ఒక టైం టేబుల్ కూడా ఇవ్వబడింది. దాంతోపాటు 16 సూత్రాల ఒక ప్రణాళిక స్వామి వివేకానంద ఇచ్చినటువంటి ఈ 16 సూత్రాలు, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసము వంటి ఈ 16 అంశాల్లో ప్రతిరోజు కూడా విద్యార్థి డెవలప్మెంట్ కావాల్సినటువంటి అవసరం దీంట్లో ఉన్నదనమాట. సో దీంట్లో ఇచ్చినటువంటి చక్కటి ప్రతిరోజు చేయాల్సినటువంటి యోగ సాధనలు, బ్రెయిన్ యోగాని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిరోజు చేయాల్సిన ఆసన ప్రాణాయామాలు, ధ్యానము, వీటికన్నింటి గురించి ఇవ్వడంతో పాటు ఆహారము, ఆరోగ్యం గురించి ఒక ప్రత్యేకమైన చాప్టరు, తర్వాత ప్రకృతి వ్యవసాయము, మన పంటలు ఎలా మనం పండించుకోవాలి, మనం ఏ విధంగా వంటలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి విద్యార్థి నేర్చుకున్నట్టయితే ఏ విధమైనటువంటి డిపెండెన్సీ లేకుండా, ఎక్కడ టెన్షను, భయం లేకుండా, ఒత్తిడి లేకుండా ఆనందంగా గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అందుకనే విద్యార్థి విజయానికి రాజపదం అనేటువంటి ఈ పుస్తకం ప్రతి విద్యార్థి చదవండి. దీన్ని మంచి సంస్కారవంతమైనటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి, విజయం సాధించండి.